ప్రస్తుతం టీమిండియా క్రికెట్లో చర్చంతా శుభ్మన్ గిల్ ఫామ్ పైనే జరుగుతుంది. ఈ ఇయర్ జరిగిన ఏషియా కప్ టీ20 టోర్నమెంట్తో టీ20లోకి ఎంట్రీ ఇచ్చిన శుభ్మన్ గిల్ టోటల్గా ఫెయిల్ అయ్యాడు. అంతేకాకుండా ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లోనూ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఆఫ్రికా సిరీస్లోనూ ఆడిన 2 టీ20లో కలిపి 4 పరుగులు మాత్రమే చేశాడు. టెస్ట్ ఇంకా వన్డే ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికీ టీ20లో మాత్రం తన మార్పును చూపించలేకపోతున్నాడు. దీంతో శుభ్మన్ గిల్ను జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉన్న సంజు శాంసన్ను కాదని మరీ గిల్కు ఛాన్స్ ఇచ్చారు. గిల్ రాకముందు వరకు టీ20లో భారత ఓపెనింగ్ జోడీగా అభిషేక్, సంజు శాంసన్ టీమిండియాకు బ్రహ్మాండమైన స్టార్ట్స్ అందించారు. కానీ గిల్ రాకతో సంజుకు ప్లేయింగ్ లెవెన్లో చోటే లేకుండా పోయింది. అలా అని గిల్ రాణిస్తున్నాడా అంటే అది లేదు. ఈ నేపథ్యంలో టీం మేనేజ్మెంట్పై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రశ్నల వర్షం కురిపించాడు. సంజు శాంసన్ చేసిన తప్పేంటి, ఎందుకు అతడికి అవకాశం ఇవ్వడం లేదని బీసీసీఐని నిలదీశాడు. ఉతప్ప మాట్లాడుతూ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ జోడీ టీ20లో అద్భుతాలు చేశారు. అటువంటి ఓపెనింగ్ జోడీని బ్రేక్ చేయాల్సిన అవసరమే ఉంది. ఈ సిరీస్కు ముందు సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, సంజుకు అవకాశం రాకముందు శుభ్మన్ టీ20 జట్టులో భాగంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ సంజుకు అవకాశం ఇస్తే ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఓపెనర్గా వచ్చి వరుసగా 3 సెంచరీలు బాదాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ క్రికెటర్స్లో అందరికంటే ముందు సంజునే సెంచరీ చేశాడు. ఆ తర్వాత అభిషేక్, తిలక్ వర్మ సెంచరీలు సాధించారు. ఓపెనర్గా సంజు తనను తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శర్మ, సంజునే టీమిండియాకు బెస్ట్ ఓపెనింగ్ పేర్ అయినప్పటికీ సంజుని ఓపెనర్గా తప్పించారు. ఆ తర్వాత అతన్ని మిడిల్ ఆర్డర్కు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆపై నెమ్మదిగా జట్టు నుంచే తొలగించారు. మరోసారి అడుగుతున్నా, అతడు చేసిన తప్పేంటి? ఖచ్చితంగా ఓపెనింగ్ చేయడానికి సంజుకి పూర్తిగా అర్హత ఉంది. ఇక ప్రస్తుతం శుభ్మన్ టీ20లో రాణించలేకపోతున్నాడు. తన న్యాచురల్ స్టైల్కు విరుద్ధంగా ప్రయత్నించి ఫెయిల్ అవుతున్నాడు. మొదట్లో అభిషేక్తో పోటీ పడడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకునేవాడిని. కానీ నిజానికి అతడి బ్యాటింగ్ స్టైల్ అది కాదు. క్రీజ్లో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకుని ఆ తర్వాత స్వేచ్ఛగా షాట్స్ ఆడే రకం. 15 నుంచి 20 బాల్స్ ఆడిన తర్వాత అతడిని ఆపడం ఎవరి తరం కాదు. తానంతట తానే అవుట్ అవ్వాలి. అలా ఆడితే గిల్ టీ20లో కూడా సక్సెస్ కావచ్చని ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.